మొన్నటి మోంతా తుఫాన్కు వరంగల్ నగరం మొత్తం అతలాకుతలమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వర్షాలు తగ్గుముఖం పట్టగానే డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇండ్లు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, బురదను తొలగిస్తున్నారు. ఇక చెరువు కట్టలకు కూడా మరమ్మతులు చేస్తున్నారు. నగరం మొత్తాన్ని జేసీబీలు, ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు చేపట్టాయి రెస్క్యూ టీమ్స్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు, సిబ్బంది కాలనీల బాట పట్టారు. మోంతా తుపాన్ మిగిల్చిన వరద ప్రభావం తగ్గడంతో శానిటేషన్ పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో 24 గంటల్లోనే సిబ్బంది రంగంలోకి దిగారు. కాలనీలో పేరుకుపోయిన చెత్త, బురదను తొలగించడంతో పాటు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. అలాగే తెగిన చెరువు, కుంట కట్టలకు రిపేర్లు చేపట్టారు. వరద కారణంగా నష్టపోయిన వారికి సాయం అందించడంతో పాటు అంతర్గత రోడ్లు, డ్రైనేజీల పనులకు అంచనాలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పై స్వయంగా కాలనీలో తిరుగుతూ శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. హన్మకొండ సిటీలో ప్రధానంగా ఏన చెరువు పొంగడంతో చాలా కాలనీలు నీట మునిగాయి. దీంతో కాలనీలో ఫైర్ ఇంజన్ల సాయంతో క్లీన్ చేసేందుకు చర్యలు చేపట్టారు ఆఫీసర్లు. ఇందులో భాగంగా 30 మంది ఫైర్ సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో కేయూ 100 ఫీట్స్ రోడ్డులోని సమ్మయ్య నగర్, వాజ్పేయి నగర్, టీవీ టవర్ కాలనీ, వివేక్ నగర్, అమరావతి నగర్, జవహర్ కాలనీ, ప్రగతి నగర్ కాలనీలో సుమారు ఫీటు ఎత్తులో పేరుకుపోయిన బురదను స్పీడ్ ప్రెజర్ నీటితో క్లీన్ చేశారు. హన్మకొండ, కాజిపేట నగరాలకు వారధిగా నిలిచే కేయూ 100 ఫీట్ల మెయిన్ రోడ్డు చాలా చోట్ల కొట్టుకుపోయింది. దీంతో జేసీబీల సాయంతో రిపేర్లు చేస్తున్నారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న పెద్ద రాళ్లు, చెత్తను తొలగించడమే కాకుండా వెంటనే గుంతలను పూడ్చివేశారు. మోంతా తుపాను ప్రభావంతో హన్మకొండలో ఈసారి పెద్ద ఎత్తున వరద వచ్చింది. కొన్ని గంటల్లో వరద మొత్తం డ్రైనేజీల మీదుగా నయీంనగర్ నాలాలో కలిసి సాఫీగా బయటకు వెళ్లింది. అయితే ఎగువ ప్రాంతంలోని రాంపూర్, మడికొండ, సోమిడి, వడ్డేపల్లి చెరువుల మీదుగా వచ్చిన వరద కారణంగా హన్మకొండ సిటీలోని గోపాల్పూర్లోని ఊర చెరువు పొంగడంతోనే చుట్టూరా ఉండే పదుల సంఖ్యలో కాలనీలు నీట మునిగడంతో స్థానికులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు ఊర చెరువు దెబ్బతిన్న ప్రాంతాల్లో రిపేర్లు చేపట్టారు. మోంతా తుపాను వరంగల్ సిటీపై ప్రభావం చూపిస్తుందనే ముందస్తు సమాచారంతో గ్రేటర్ బల్దియా పరిధిలోని డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల కురిసిన వానకు హన్మకొండ, వరంగల్ ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వరదల్లో చిక్కుకున్న జనాలను కాపాడేందుకు బోట్లు, ఇతర వాహనాలతో శ్రమించారు. 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిటీలో తుఫాన్, వానలు లేనప్పటికీ మరోసారి వరద సహాయక చర్యల్లోనూ పనిచేస్తూ స్థానిక సిబ్బందికి చేదోడుగా నిలిచారు. కాలనీలో చెత్త చెదారాన్ని సకాలంలో క్లీన్ చేసుకోకపోతే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో పలు కాలనీలోని సర్కారు స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లు, హాస్పిటళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించే పనుల్లో డీఆర్ఎఫ్ టీంలు నిమగ్నమయ్యాయి.